ధర్మాన్ని దెబ్బతీయాలనే కుట్ర జరిగిందా? భక్తుల విశ్వాసాలనే టార్గెట్ చేశారా? కర్ణాటకలో కోట్లాది మంది ఆరాధించే ధర్మస్థల క్షేత్రాన్ని బదనాం చేసేందుకు భారీ ప్లానే జరిగిందా? ఇందుకు 200 కోట్ల ఫండింగ్, ట్రైనింగ్ క్యాంపులు కూడా నడిచాయా? వివాదంలో నటుడు ప్రకాష్ రాజ్ పేరు ఎందుకు వచ్చింది? మాస్క్ మ్యాన్ చెన్నయ్య చేస్తోన్న కొత్త ఆరోపణలు ఏమిటి? ధర్మస్థల కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. శైవ, వైష్ణవ, జైన సంప్రదాయాల సమన్వయానికి ప్రతీకగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు. దశాబ్దాలుగా ధర్మస్థల ట్రస్ట్ సామాజిక సేవ, అన్నదానం, విద్యా సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. అలాంటి ధర్మస్థల పేరు చుట్టూ గత కొంతకాలంగా పలు ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో అక్కడ మహిళలపై దాడులు, హత్యలు, సామూహిక సమాధులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలపై సిట్ విచారణ కూడా జరిపింది. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న అనేక అంశాలకు ఆధారాలు లభించలేదని వెల్లడించింది. మరోసారి ధర్మస్థల కేంద్రంగా వివాదం కొత్త మలుపు తిరిగింది. ధర్మస్థల కేసులో ప్రధాన నిందితుడైన మాస్క్ మ్యాన్ చిన్నయ్య కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. తనపై ఒత్తిడి తెచ్చి ధర్మస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్ర పన్నారని, అందులో పలువురు వ్యక్తులున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకు 200 కోట్ల రూపాయల ఫండింగ్ జరిగిందని, ధర్మస్థలకు వ్యతిరేకంగా ఎలా ప్రచారం చేయాలో కూడా కొందరికి శిక్షణ ఇచ్చారని చిన్నయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నయ్య ఆరోపణలు చేస్తున్న వారిలో నటుడు ప్రకాష్ రాజ్ పేరు రావడం మరింత సంచలనంగా మారింది. దీంతో ఇష్యూ మరింత హీటెక్కింది. బీజేపీ, శ్రీరామసేన వంటి హిందూ సంస్థలు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ధర్మస్థలపై జరిగిన ప్రచారంలో ఎవరి పాత్రున్నా వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నాయి. శ్రీరామసేన అధినేత ప్రమోద్ ముతాలిక్ బహిరంగంగా ప్రకాష్ రాజ్ను విచారించాలని కోరారు. బీజేపీ నేతలు కూడా ప్రకాష్ రాజ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. హిందూ ధార్మిక సంస్థలపై పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారని, పూర్తి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. అన్ని విషయాల్లో తలదూర్చేటువంటి ప్రకాష్ రాజ్ గారు హిందువుల మీద, హిందూ సంస్థల మీద, హిందూ దేవాలయాల మీద ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? నేను అనుకున్నటువంటి పాత్రధారులు, సూత్రధారులు ఎవరు? తక్షణం ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేయాలి. ప్రకాష్ రాజ్ గారు స్వచ్ఛందంగా ఈరోజు ముందుకొచ్చి కోట్ల మంది హిందువులకు సమాధానం చెప్పాలి. దీని అనుకున్నటువంటి యొక్క కుట్రదారులు ఎవరు, వాళ్ళని కూడా బయటపెట్టాలని డిమాండ్ చేస్తారు. మరోవైపు ప్రకాష్ రాజ్ మాత్రం ఆరోపణలను ఖండించలేదు, అలాగని అంగీకరించనూ లేదు. ఇది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన సున్నితమైన అంశమని, బెంగళూరుకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తానని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ వివాదం రాజకీయ రంగు పులుముకోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మరి చూడాలి, నిందితుడు చిన్నయ్య ఆరోపణలతో ధర్మస్థల వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో.